యేసు పునరుత్థానానికి మరియు పరలోకారోహణానికి మధ్య ఉన్న ఈ 40 రోజుల కాలం ఆయన భూమిపై గడిపిన జీవితానికి మరియు క్రైస్తవ సంఘం ఆవిర్భావానికి మధ్య ఒక వారధి వంటిది. ఇది భయం భక్తిగా, నిరాశ నిశ్చయంగా మారిన అద్భుతమైన మార్పుల కాలం. ఈ 40 రోజులలో జరిగిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, శిష్యుల నమ్మకం కేవలం ఒక ఆశగా మిగిలిపోకుండా అది ఒక భౌతిక వాస్తవంగా మారింది. యేసు ఒక ఆత్మలానో లేదా దర్శనంలానో కాకుండా ఒక మహిమపరచబడిన శరీరంతో కనిపించారు. గలిలయ సముద్ర తీరంలో ఆయన శిష్యులతో కలిసి చేపలు తిన్నారు. తన చేతులు మరియు ప్రక్కలో ఉన్న గాయాలను తాకమని ఆయన తోమాను ఆహ్వానించారు. ఎమ్మాయు మార్గంలో 2 ప్రయాణికులతో కలిసి నడుస్తూ లేఖనాల గురించి చర్చించారు. ఇది వారి విశ్వాసాన్ని ఒక భౌతిక పునాదిపై నిలిపింది. దీనివల్ల అది ఒక భ్రమ అని ఎవరూ కొట్టిపారేయలేకపోయారు. ఈ 40 రోజుల ప్రారంభంలో శిష్యులు భయంతో గదుల్లో తలుపులు వేసుకుని దాక్కున్నారు. కాని ఈ కాలం ముగిసేసరికి వారు మరణాన్ని సైతం ఎదిరించే ధైర్యాన్ని పొందారు. యేసు వారి దృష్టిని కేవలం ప్రాణాలను కాపాడుకోవడం నుండి ప్రపంచవ్యాప్త పరిచర్య వైపు మళ్లించారు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని వారికి స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చారు. ప్రాచీన ప్రవచనాలు తన జీవితంతో ఎలా ముడిపడి ఉన్నాయో వారికి వివరించి వారి మనస్సులను తెరిచారు. ఇది వారు భవిష్యత్తులో బోధించబోయే సువార్తకు బలమైన పునాదిగా మారింది. ఆనాటి కాలంలో స్త్రీల సాక్ష్యానికి చట్టబద్ధమైన విలువ లేకపోయినా ఒక స్త్రీని మగ్దలేనే మరియని పునరుత్థానానికి మొదటి సాక్షిగా నిలబెట్టడం, తనను ముమ్మారు కాదన్న పేతురును క్షమించి అతనికి బాధ్యతలను అప్పగించి తిరిగి బలపరచడం, ఇది కేవలం రహస్యంగా జరిగినది కాదు, వందలాది మంది చూసిన బహిరంగ సంఘటన. అంతకుముందు యేసును నమ్మని ఆయన సోదరుడు యాకోబు ఈ ప్రత్యక్షత తర్వాత సంఘానికి ఒక బలమైన స్తూపంగా మారారు. ఈ 40 రోజులు యేసు శాశ్వతంగా ఉండిపోవడంతో ముగియలేదు, ఆయన పరలోకానికి వెళ్లడంతో ముగిశాయి. అయితే ఇది వారిని విడిచిపెట్టడం కాదు, బాధ్యతను అప్పగించడం. యేసు భూమిపై భౌతికంగా ఉన్న పరిచర్య ముగింపును సూచిస్తుంది. గురువు నుండి శిష్యులకు బాధ్యత బదిలీ చేయబడింది. యెరూషలేములోనే ఉండి పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టమని ఆయన ఆజ్ఞాపించారు. ఈ 40 రోజులు శిష్యులకు అవసరమైన ఆధారాలను, శిక్షణను మరియు ధైర్యాన్ని అందించాయి. మరణం అనేది చివరి మాట కాదు అనే నిశ్చయమే తర్వాతి 2000 ఏళ్ల పాటు క్రైస్తవ్యం ప్రపంచమంతటా విస్తరించడానికి కారణమైంది. మేఘాల్లో కలిసిపోయిన ఆయన మళ్లీ రానున్నాడు. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. విశ్వాసం యొక్క ఆరంభం, సువార్త యొక్క ఆరంభం, శాశ్వత జీవం యొక్క ఆరంభం.